సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడుకల ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు 100 విగ్రహాలు నిమజ్జనం చేశామని, అర్ధరాత్రి దాటాక ఇంకా నిమజ్జనాలు పెరుగుతాయని అధికారులు కలెక్టర్కి వివరించారు. మొత్తం విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది షిఫ్ట్ల వారీగా పనిచేయాలని సూచించారు. చిన్నపిల్లలు, మహిళలు లోపలికి రాకుండా చూసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ అశ్విత్ కుమార్, 2 టౌన్ సిఐ వాసుదేవరావు తదితరులు ఉన్నారు. కూడా చెరువులోకి దిగరాదు, చెరువులో ఎలాంటి వ్యర్థాలను విసిరేయరాదు. స్టేజ్ పక్కన మంచినీటి సౌకర్యం కల్పించబడింది, కావున సద్వినియోగపరచుకోగలరు. పక్కనున్న డబ్బాలలో వేయవలసిందిగా కోరుతున్నాం.